మేము ఇప్పుడు ఎంత డిస్కషన్ చేసుకుంటున్నామో స్టోర్ పెట్టక ముందు ఇంతకంటే ఎక్కువ డిస్కషన్ చేసుకునే వాళ్ళం. సో ఆరాధ్య జర్నీలో డే 2 నేను మీ షణ్ముఖ్. సో నేను పెద్ద స్టోర్ పెట్టాలని నా మనసులో వచ్చినప్పుడు సో నా మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ప్లేస్ అండి. బికాజ్ ఎందుకంటే నేను ఇక్కడ ప్లేస్ వల్లే నేను లాస్ అయ్యాను. సో నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ కరెక్ట్గా ఉండాలి, సేమ్ రాంగ్ స్టెప్ రిపీట్ అవ్వకూడదు అని నేను ఫస్ట్ నా మైండ్లో వచ్చింది ప్లేస్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సెకండ్ థింగ్ బడ్జెట్. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బిజినెస్ అంటే ఫస్ట్ మైండ్లో వచ్చేది బడ్జెట్ అండి. సో ఈ బడ్జెట్ ఎలా తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎంత తేవాలి. మీ అందరు తెలిసినట్టు మాకు ఒక 2 years పాప ఉందండి. చాలా కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేసే వాళ్ళము. అక్కడి నుంచి జాబ్ మానేసి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అంత కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి మనకి రిస్క్స్ ఇవన్నీ అవసరమా అని నేను స్టార్టింగ్లో సపోర్ట్ చేయలేదు. బట్ తను చాలా కాన్ఫిడెంట్గా నేను ఇదే చేస్తాను, నేను దీంట్లో అచీవ్ చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా సపోర్ట్ చేయాలి అని నాకు అనిపించింది. సో మేము సపోర్ట్ చేస్తున్నప్పటి నుంచి తన కాన్ఫిడెన్స్ ఇంకొంచెం బిల్డప్ అయిందండి. అప్పటి నుంచి కాన్ఫిడెన్స్తోనే నేను కూడా ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇంక తిరుగుదాం అనుకొని ఎక్కడ తిరగాలి, ఎక్కడ ప్లేస్ ఏంటి అనేది నేను ఇంక తిరగడం స్టార్ట్ చేశాను. అవి ఎక్కడ తిరిగాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.